ఇండియన్ పాలిటీలో భాగంగా ఒక టాపిక్ అనేది చూద్దాము. ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చూడండి. ఆల్రెడీ మీరు బుక్స్లో చదివి ఉంటారు ఈ టాపిక్. ఒక్కసారి ఈ చిన్న టాపిక్ ఒక 1 minute చూస్తే మీకు ఆల్రెడీ రివైజ్ అయినట్టు ఉంటుంది. ఏంటి ఆ టాపిక్ అంటే జాతీయ పౌరసత్వ సవరణ చట్టం 2019. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇది ఎప్పుడు ఆమోదించబడింది, దీని గురించి పూర్తి చిన్న చిన్న విషయాలే, కానీ మనకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ మళ్ళీ చూస్తూ ఉండాలి చిన్న చిన్న టాపిక్స్. చూద్దాం. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం 2019 దీని గురించి చూద్దాం. ఫస్ట్ పార్లమెంట్ ఆమోదం గురించి. బిల్లును రూపొందించిన శాఖ ఏది అంటే కేంద్ర హోంశాఖ. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన మంత్రి ఎవరు? అమిత్ షా. కేంద్ర హోంశాఖ మంత్రి ఇతను. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబడిన రోజు December 9, 2019. నెక్స్ట్ లోక్సభలో బిల్లును ఆమోదించబడిన రోజు December 9, 2019. ఇక్కడ చూస్తే December 9, 2019. ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టబడిన రోజు, ఆమోదించబడిన రోజు రెండు ఒకటే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనేది రావచ్చు. ఇక్కడ 9 అని ఉంది. ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్తో పాటు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పౌరసత్వ సవరణ బిల్లు 2019 లోక్సభలో సాధించిన మెజార్టీ ఎంత? 311-80. నెక్స్ట్ పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదించిన రోజు December 11, 2019. ఇది లోక్సభలో అయితే 9, ఒక 2 రోజుల తర్వాత 9, 10, 11 అనేది రాజ్యసభలో ఆమోదించిన రోజు. నెక్స్ట్ పౌరసత్వ సవరణ బిల్లు 2019 రాజ్యసభలో సాధించిన మెజార్టీ ఎంత? 120, 105, 120, 105. ఇంకా నీకు కొంచెం దీని గురించి బ్రీఫ్గా ఇట్లా కీ పాయింట్స్ లాగా చూస్తే చూడండి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం 2019 ఫస్ట్ లోక్సభ పార్లమెంట్ ఆమోదం ఏ విధంగా జరిగింది? ఫస్ట్ లోక్సభలో ఎప్పుడు ఆమోదం జరిగింది అంటే December 9. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించిండు అంటే December 12. రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది అంటే December 11. ఇక్కడ 9, 11, 12. ఇంకొంచెం చూస్తే ఎంత మెజార్టీతో ఆమోదం జరిగింది లోక్సభలో అంటే 311-80 మెజార్టీ. ఇక్కడ రాజ్యసభలో అయితే 120, 105 మెజార్టీతోటి. చట్టంలోనే ముఖ్యమైన అంశం అయితే ఈ జాతీయ పౌరసత్వ సవరణ చట్టం అనేది ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, అది మనం ఎప్పుడు ఆమోదించబడింది, ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం ఇయర్స్. కానీ అది ఎందుకు అనేది కూడా తెలుసుకోవాలి, ఎవరి కోసం అనేది కూడా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతుంది. మనం ఈజీగా ఇట్లా ఇయర్స్ గుర్తుపెట్టుకుంటాం. ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వీటి మీద కూడా వస్తాయి క్వశ్చన్స్. అదేంటి అంటే చూద్దాము. చట్టంలోని ముఖ్యమైన అంశం December 31, 2014కి ముందు భారత్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడం. అంటే ఏంటిదంటే ఇక్కడ పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ముస్లిమేతరులు, ముస్లిం వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు భారత పౌరసత్వం అనేది కల్పిస్తారట. వాళ్ళకి భారతదేశంలో పౌరసత్వం అనేది ఇస్తారు. నెక్స్ట్ పాయింట్, ఈ చట్టంలో భారత పౌరసత్వానికి అర్హులుగా పేర్కొనబడిన మతాల వారు ఎవరు అంటే హిందూ, సిక్కు, బౌద్ధం, జైన, పార్సీ, క్రైస్తవులు. ఈ మతాల వారికి భారతీయ పౌరసత్వం అనేది ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. చట్టంలో పేర్కొనబడిన దేశాలు ఏవి అంటే పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ పాయింట్, పౌరసత్వం పొందుటకు చట్టంలో పేర్కొనబడిన కట్ ఆఫ్ డేట్ December 31, 2014. 2014 వరకు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రము వర్తిస్తుంది. ఈ చిన్న పాయింట్స్ మనం కాసేపు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ వీటిపైన కాకుండా వేరే వాటిపైన మీకు నేను వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను.